చేయండి. వివాహాలు చేయమని వారు అడగరు. కుమారుడితో యాకోబుతో ఇస్సాకు చెప్తున్నాడు. వయసు వచ్చిందని తెలుసుకున్నాడు తండ్రి. తెలుసుకుని ఆ వయసులో ఉండగా ఈ మాట మాట్లాడుతున్నాడు. చాలా మందికి ఆ పిల్లలు తిరుగుతారు కానీ అలా ఎంత వయసు వచ్చింది, పెళ్ళిళ్ళు వచ్చిందా, అసలు ఇక ఎక్సెక్లు ఎలా ఉన్నాయి, వాడి యొక్క నడవడికి ఎలా ఉంది, ఆ విధి విధానాలు ఎలా ఉన్నాయి, చాలా మంది చూడవు తండ్రులు. మరి ఎందుకు ఉంటారో తెలియదు. వాళ్ళు ఉన్న వ్యక్తి దేవునికి స్తోత్రం. తండ్రి అనగా బాధ్యత కలిగిన వాడు, భారాన్ని మోసేవాడు తండ్రి. బాధ్యత లేనివాడు, భారాన్ని మోసేవాడు తండ్రి ఎలాగవుతాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నేను ఈ రకంగా దేవుని వాక్యాన్ని బోధించి ఈ విధంగా నిలబడగలిగాను అంటే 20వ సంవత్సరంలోనే మాకు కోణం చేశారు మా నాన్నగారు. దేవునికి స్తోత్రం. మా నాన్నగారికి 20 సంవత్సరాలు అయిపోయిందండి.